పూర్వం భృగు మహర్షితో పాటు నలుగురు మహర్షులు భృగు మహర్షి కలిసి గొప్ప యోగం చేశారు. ఆ యోగంలో ఒక దైవీ శక్తి అనేది పుడుతుంది. ఆ దైవీ శక్తి పుట్టినప్పుడు ఆ దైవీ శక్తి చూద్దాం అనేసి నారద మహర్షి వస్తారు. ఈ దైవీ శక్తి లోకాన్ని పాలిస్తుంది ముగ్గురు, ఆ ముగ్గురులో ఎవరికొకరికి ఇవ్వండి అని చెప్పగా అప్పుడు భృగు మహర్షి ఆలోచిస్తుంటారు అనమాట. ఎవరు ఆ ముగ్గురు అని ఆలోచిస్తుండగా ముగ్గురు ఎవరు? విష్ణు మహేశ్వర, వీళ్ళు ముగ్గురు లోకాన్ని పాలిస్తున్నారు అనేసి మీకు అందరు తెలిసిన విషయమే. వీళ్ళకి ఎవరికొకరికి ఇవ్వాలనేసి సో భృగు మహర్షి ఆ దైవ శక్తిని తీసుకొని వెళ్ళి బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కూర్చొని జాలిగా మాట్లాడుకుంటూ భృగు మహర్షి వచ్చిందని తెలియకుండా వాళ్ళ పాటు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. భృగు మహర్షి అది చూసి, నువ్వు నన్ను వచ్చినట్టు నన్ను గమనించలేదు కదా, భూలోకంలో నిన్నెవరు పూజించకూడదనేసి భృగు మహర్షి శాపం పెడతాడనమాట. ఆ శాపం మూలంగానే బ్రహ్మదేవుడిని మనం భూలోకంలో పూజించడం అలాగా వెళ్ళాడనమాట. సో బ్రహ్మదేవుడిది అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మహాశివుడు, పరమశివుడు. అడిగిన వెంటనే కోరిక ఏదైనా ఇచ్చే మహాశివుడు. శివుడు కోసం అనేసి కైలాసం వెళ్ళాడు భృగు మహర్షి. అప్పుడు మహాశివుడు పార్వతీదేవి ఆనందంగా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సపరేట్ గా ఉన్నారు, ఏకాంతంగా సపరేట్ గా పార్వతీదేవి మన మహాశివుడు కూర్చోన్నాడు అనమాట. ఇద్దరు అమ్మవారు దేవుడు కూర్చో ఉండంగా మహాశివుడు మన భృగు మహర్షి ఎంటర్ అయ్యాడు అనమాట. భృగు మహర్షి ఎంటర్ అయ్యి సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. సడన్ గా ప్రత్యక్షమయ్యేకి మహాశివుడికి కోపం వచ్చింది. ఆ కోపంతో ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప శాపం పెట్టాడు. ఏమనంటే, నీ మూడో కన్ను చెదురుబోగాక అనేసి శాపం పెట్టాడు. ఇది విన్న భృగు మహర్షి, నీ మేలు కోరి నేను వస్తే నాకు శాపం పెడతావా అనేసి అప్పుడు భృగు మహర్షి కూడా ఒక శాపం పెడతాడు అనమాట. ఆ శాపం ఏంటంటే, నీ రూపాన్ని కాకుండా లింగ రూపంలో భూలోకంలో నిన్ను పూజిస్తారనేసి ఒక శాపం పెడతారు. ఆ శాపం మూలంగానే ఇప్పుడు మహాశివుడిని మనం లింగ రూపంలో పూజించుకుంటున్నాం అనమాట. భృగు మహర్షికి ఈ రెండు చూశాక భృగు మహర్షికి పట్టణాన్ని కోపం వచ్చేసింది. అసలు నిలవలేకపోయినాడు, తట్టుకోలేకపోయినాడు. వీళ్ళంతా ఏంద్రా నన్ను తిప్పి మళ్ళీ పంపించేస్తున్నారు, ఒక దైవశక్తి ఇద్దామనేసి కదా వీళ్ళకి వెళ్ళిందని చూసి ఆలోచిస్తూ కోపంతో వెళ్ళి మహావిష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు మహావిష్ణు గుండెల మీద గట్టిగా తంతాడన్నమాట మన భృగు మహర్షి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? కోపంగా రియాక్ట్ అవ్వాల, చాలా కూల్గా నిదానంగా ఓపికగా రియాక్ట్ అయ్యి భృగు మహర్షిని పక్కన కూర్చోబెట్టి శ్రీకృష్ణుడు లేచి, మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా మహాశివుడు మూడో శాపం పెడతాడనేసి, మూడో కన్ను చెదురుబోగాక అని. అలానే మన శ్రీకృష్ణుడు అరికాల్లో ఉంటుంది అన్నమాట మూడో కన్ను. అరికాళ్ళు పట్టుకొని మూడో కన్ను గట్టిగా వేశాడు. ఆ గట్టిగా తీయడంతో భృగు మహర్షిలో ఉన్న కోపం, శత్రుత్వం, పగ అన్ని పోయినాయి అన్నమాట. పీస్ఫుల్ గా ఉండింది మైండ్. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దైవశక్తి తీసుకొచ్చాడు కదా, ఆ దైవశక్తి మహావిష్ణుకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ దైవశక్తి మహావిష్ణుకి వెళ్ళిపోయిన తర్వాత మన లక్ష్మీదేవి పక్కనే కూర్చొని చూస్తా ఉంది మహావిష్ణుని. స్వామి, ఆ మహర్షి ఏంటి మిమ్మల్ని అలా తన్నాడు, ఏంటిది నేను చూస్తూ ఉండాలా అనేసి మహావిష్ణు మీద కోపంతో లక్ష్మీదేవి అమ్మవారు వెళ్ళిపోతారు. 7 కొండల్లో ఒక మూల అమ్మవారు జ్ఞానం చేసుకుంటూ ఆనందంగా అక్కడ ఉన్నారు. ఇది వెళ్ళిపోయింది. ఇది జరిగిన వెంటనే మన మహావిష్ణు అప్పటి నుంచి చాలా బాధపడ్డాడు. ఎందు నాకు ఇలా జరిగిందని ప్రతిరోజు ఏడ్చేవాడు అన్నమాట. అమ్మవారు లేరు, రోజు దుఃఖం అంటే నరకం అనిపించాడంట మన మహావిష్ణు. అమ్మవారి కోసం అనేసి సముద్రాలు దాటాడు, పర్వతాలు దాటాడు, అగ్ని పర్వతాలు దాటాడు. లాస్ట్కి ఒక పర్వతంలో మనకి లక్ష్మీదేవి కనబడుతుంది. లక్ష్మీదేవి కనబడి వెంటనే, లక్ష్మీదేవి ఏం మీరు ఇక్కడ ఉన్నారు,
నా దగ్గర వదిలేసి వెళ్ళినప్పటి నుంచి నేను మీతో ఉండలేక నరకం అనుభవించాను. దయచేసి మళ్ళీ మనం వైకుంఠం వెళ్దాం రాండి అని అడగగా మహావిష్ణు అప్పుడు అమ్మవారు ఏమంటారంటే, లక్ష్మీదేవి, స్వామి నేను రాలేను, కావాలంటే నేను శాపం పెడుతున్నాను. ఆ శాపం ఏంటంటే, వచ్చే జన్మలో నువ్వు శ్రీనివాసుడిగా పుడతావు, నేను పద్మావతి అమ్మవారిగా పుడతాను అనేసి ఒక శాపం పెట్టడంతో ఆ శాపం మూలంగానే మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం కొండపైన. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో మొదటగా ఒక్కలమాత అమ్మవారు బిడ్డగా పుట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి. అలానే పద్మావతి అమ్మవారు ఒకనాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఆకాశరాజు. ఆకాశరాజు కుమార్తె ఈ పద్మావతి అమ్మవారు. ఎలా పుట్టిందంటే, ఆకాశరాజు పంటలు పండడం కోసం నేల దున్నుతూ ఉండంగా ఒక పెట్టు దొరుకుతుందన్నమాట. ఆ పెట్టులోనే మన పద్మావతి అమ్మవారు ఉంటారు. అలా పద్మావతి అమ్మవారిని ఆకాశరాజుగా పెంచుతారు. పద్మావతి అమ్మవారికి కొంత వయసు వచ్చినాక పద్మావతి అమ్మవారు అప్పుడు అడవిలో ఎక్కువ అని మీకు తెలిసిన విషయం కదా, అడవిలో ఉండేసి పద్మావతి అమ్మవారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ పండ్లు కాయలు చుట్టూ ఉంటాయి కదా, సో ఆ పండ్ల కోసం వెళ్ళి ఆ పండ్ల కోసం తింటూ ఉండగా వారి స్నేహితురాలతో ఆనందంగా ఉంటుంది. అప్పుడు సడన్ గా మన శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చూసి మైమర్చిపోతారు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మనం స్టేటస్ చూస్తున్నాం కదా, సో బ్యూటిఫుల్, సో ఎలిగేట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, అలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాడు అనమాట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఓ దేవి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగా పద్మావతి అమ్మ, ఎవరు నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకుంటావు అనేసి, నీ దగ్గర ఏముంది అని అడగగా అప్పుడు శ్రీనివాసుడు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటి దగ్గర ఒక చెట్టు కింద దిగులుగా కూర్చోని కూర్చో ఉండగా అప్పుడే మన ఒక్కలమాత అమ్మవారు వస్తారు. ఒక్కలమాత అమ్మవారు వచ్చి, నాయనా కొడుక ఏమయ్యింది నీకు అని అడగగా, అమ్మా నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అనేసి చెప్పగా, ఎవరి అమ్మాయి ఎక్కడుంటుంది అని అడగగా, నాకేం తెలియదమ్మా అని చెప్పగా, అమ్మాయి కోసం మన ఒక్కలమాత అమ్మవారు అలా వెళ్తుండగా ఆకాశరాజు కుమార్తెను చూస్తారు. అలానే ఒక్కలమాత అమ్మవారు ఆకాశరాజు కుమార్తెను చూసి, ఓ ఈ అమ్మాయినైనా మన కొడుకు వివాహం చేసుకోవాలనుకున్నాడు అనుకొని అమ్మాయితో వెళ్ళి మాట్లాడాలంటే డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే, పూర్వకాలంలో ఉండేసి సోది చెబుతాను అనేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా విలేజ్ లో చాలా మంది వస్తున్నారు. అలానే మన ఒక్కలమాత అమ్మవారు కూడా ఈ సోది చెప్పే అమ్మవారిగా వచ్చి పద్మావతి అమ్మవారిని పిలుస్తారనమాట. పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటది. అప్పుడు పద్మావతి అమ్మవారితో ఎలా ఉంటది, దేవి, నీకు గొప్ప రాజయోగం ఉన్న ఒక వరుడు వస్తాడు, ఆ వరుడు నిన్ను ఏలుకుంటాడు, ఆ వరుడు అంటే నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పగా అప్పుడు పద్మావతి అమ్మవారు ఇలా ఆలోచిస్తారు, ఎవరు ఆ వరుడు, ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అమ్మవారు. సరే అనేసి ఒక్కలమాత అమ్మవారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇది జరిగిన కొన్ని రోజులకి మన వెంకటేశ్వర స్వామి ఎంటర్ అవుతారు. వెంకటేశ్వర స్వామి ఎంటర్ అయ్యి మన ఆకాశరాజుతో ఇలా మాట్లాడతాడు, ఓ రాజా, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి మీ అమ్మాయిని ఇవ్వగలరా, నేను వివాహం చేసుకుంటానని అడగగా అప్పుడు ఆకాశరాజు, ఎవరు నువ్వు, మా అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడగగా, నీ దగ్గర ఏముందని అడగగా అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఓ రాజా, నా దగ్గర డబ్బు లేకపోతే విపరీతమైన ప్రేమించే మనసుంది, అలానే అమ్మాయిని బాగా చూసుకుంటాను అనగా, సరే నేను ఒక స్వయంవరం పెడతాను, ఆ స్వయంవరంలో నువ్వు గెలిచినట్టయితే నీకు వివాహం చేపిస్తాననేసి స్వయంవరం పెడతారనమాట. స్వయంవరంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు.
అది ఎలా చేసుకుంటాడంటే నారాయణవనంలో చేసుకుంటాడు. సో పెళ్లి చేసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఉండదు. ఆ డబ్బుల కోసం అనేసి కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి ద వరల్డ్లోనే నెంబర్ 2 టెంపుల్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఎక్కువ మనీ వస్తుంది అన్నమాట. ఎందుకు వస్తుందంటే ఆనాడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి డబ్బులు, ఆ డబ్బులు ఇప్పుడు కూడా కడతా ఉండాలనేసే జనాలు ఇప్పుడు కూడా మొక్కులు తెరిసిన ఆనందం కోసం ఇప్పుడు కూడా డబ్బులు ఎప్పుడు వేస్తూనే ఉంటారు. ఒక రోజుకి తిరుమలకి 4 నుంచి 5 కోట్లు వస్తుంది ఆదాయం. అప్పుడు ఆలోచన వరంలోనే 2nd టెంపుల్ ఇన్కమ్లో. సో ఇది ఫ్రెండ్స్, అంటే స్టార్టింగ్ ఏంటంటే నారాయణవనంలో పెళ్ళి అవుతుంది. ఈ వీడియో ఏంటంటే నారాయణవనం సంబంధించింది. అలానే 3వ విగ్రహం ఎక్కడుందంటే మన అప్లైగుంట్లో లాస్ట్ వీడియోలో పెట్టాను. అలానే 4వ విగ్రహం ఎక్కడుందంటే తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఉంది. నేను లోపలికి వెళ్ళి వీడియో తీలేను కాబట్టి సో ఆ విగ్రహం కూడా నా వీడియోలో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. తిరుచానూరులో కూడా వెళ్ళి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు వచ్చి టెంపుల్లో చూసుకోండి. అలానే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. నాకు ఇచ్చిన వ్యూస్ మాత్రం నేను ఈ వీడియో నేను చెప్పలేదన్నా ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.